ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లేబర్ అడ్డాకి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. చెప్పు సార్. మీ పేరు సార్? నా పేరు మారయ్య. ఏం చేస్తుంటారు? నేను మేస్త్రి పని చేస్తాను సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పాలన రైతులను అయితే మోసం చేసిండు. దళిత బంధు, రైతు బంధు అన్నాడు, అది ఇచ్చుకొని ఇప్పటి వరకు లేదు, మొన్నటి వరకు ఇస్తానని ఇవ్వలేదు అని మాట తప్పిండు. అది తరువాత కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్న ₹1,00,000 15 నెలలు అవుతుంది ఇప్పుడు ఆయన పరిపాలన చేయబట్టి. అవి లేవు, ఎవరు కూడా ఇచ్చిన పాపన పోలే అన్నాడు తప్పిండు. వికలాంగులకు 4,000 ఇస్తుండు కేసీఆర్, నేను 6,000 ఇస్తా అన్నాడు. ఎవరు చెప్పమన్నాడు? అది లేదు. 2,000 ఉన్నోళ్ళకి 4,000 చేస్తాడు, అవి ఇస్తలేడు. ఇవన్నీ మాట తప్పుతుండు. ఆయన పరిపాలన మంచిగానే ఉంది, కాంగ్రెస్ రావాలి అని ఎన్నుకుంటున్నందుకు ఇవాళ ఈ ప్రజలను మోసం చేసి అన్ని బూటక మాటలు చెప్పి చేస్తుండు. ఆయన చేసింది ఏముంది? గ్యాస్ సిలిండర్ 500 అన్నాడు, లేదు, వస్తలేదు. ఒకటి ఆయన చేసింది ఏముంది? ఆడోళ్లకు బస్సు ఫ్రీ అయ్యింది. ఒకటి కరెంటు 200 యూనిట్లు అన్నాడు, గది ఒకటి అయ్యింది. 2 అమలు అయినాయి ఆయన చేసినాయి. గ్యాసు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు, 4,000 6,000 లేవు. ఇవి వచ్చేటివే నెల కరెక్ట్ వస్తలేవని మొత్తుకుంటారు ముసలోళ్ళు. ఆయన చేసిన పరిపాలన ఇట్లున్నది. సరే మంచోడే రేవంత్ రెడ్డి వస్తే కాంగ్రెస్ రావాలా, కన్నతల్లి రా అని అనుకున్నారు, కానీ అన్ని మాటలు తప్పుతున్నారు. ఏమనంటే కేసీఆర్ అప్పు చేసిపోయిండు, మేము అప్పుకే సరిపోతుంది మా సంసారము చదువుతుందుకు అంటుండు. రుణమాఫీ అని ఏంది, మొన్న రుణమాఫీ అని బ్యాంకులలో రుణమాఫీ అని మళ్ళీ వడ్డీ కట్టుకున్నారు. ఈ వడ్డీ కట్టుకుంటేనే ఇది మాపి అవుతుంది. నేను పోయి కట్టొచ్చిన మొన్న. బ్యాంకులు ఒకటే ఫోన్ లేకపోతే మాపి కాదు, ఇవి కడితేనే మాపి, లేకపోతే లేదు. అదే లేకుండే అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇది ఇంతవరకు మాపి అంటే కథ మాపి, మళ్ళీ వడ్డీ కట్టు లేదు, మళ్ళీ ఎమ్మడే తిరిగి మళ్ళీ ఇచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడేమో ఫైర్ దీనికి ఈ పైసలు కట్టక కూడా గట్లున్నది. మరి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారి పాలన ఎలా ఉందంటే? మల్రెడ్డి రంగారెడ్డి పాలన బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇవన్నీ మాటలు తప్పినాక ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి కూడా రిమార్కే అర్జెంట్ లేదు. హాస్పిటల్లోకి పోతే గోళీ టాబ్లెట్లు వస్తలేవు గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే అంటారు కదా, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటారు కదా, మల్రెడ్డి రంగారెడ్డి నేను ఇది చేస్తా అది చేస్తా అని హామీలు ఇచ్చే ఏదైనా చేస్తుండా? ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు, రాసుకపోయారు. ఎస్సీలకు 6 లక్షలు, బీసీలకు 5 లక్షలు అన్నాడు, రాసుకపోయారు. ఏది ఎవరికైనా వస్తుందా? ఎవరికైనా చేసిర్రా? ఎవరికి చేయలేదు. గ్యాస్ 500కి ఇస్తున్నాం అన్నాడు, చేసిండా? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ టీవీలో చెప్తుండు ఇప్పటి నుంచి అంట సన్న బియ్యం ఇస్తారంట. మరి అది ఇచ్చేది ఉందో ఏందో ఇంకా. ఇక హైడ్రా అంటే తప్పేం కాదు, అది పోయి చిల్లర కడితే మనమే నష్టం కదా. ఇక రిజిస్టర్ పడిపోయింది అంటే కులదెంగేది. నువ్వు చిల్లర ఇప్పుడు ఇబ్రాహీంపట్నం చిల్లర సగం తీసేసి ఇప్పటికి సగం తీసిర్రు. చిల్లరలో నువ్వు కబ్జాలు పెట్టి ప్లాట్ చేసుకొని పొట్ట తిప్పలకు అమ్ముకొని ఇవాళ హైడ్రా చేసి రేవంత్ రెడ్డి మంచోడు కాడు. నువ్వు చిల్లర పోయి కడితే వర్షం వస్తే మునిగి నువ్వే వస్తుంది. మన గురించే కదా ఇది. ఈ రక్షణ మురికాలో కడితే దోమల గీగలో వస్తున్నా అని నీకు ఇల్లు ఇస్తాం అని తీసేస్తే అది వెళ్ళిపోయేదో వెళ్ళాయి. హైడ్రా గురించి చాలా బదలమైంది. ఇక ఇటువంటివన్నీ ఉన్నాయి. హాస్పిటల్ డాక్టర్లు కరెక్ట్ లేరు. బీపీ గోల్డ్లోకి పోతే నాకు బీపీ గోల్డ్ అయిపోయినాయి అంటారు. అంతకుముందు బీపీ గోల్డ్ కరెక్ట్ దొరికేది. ఎమ్మెల్యే వస్తుండే ఉన్నాడు, అందరం కలిసిపోయినాం, తెప్పిస్తానని చెప్పారు.